హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే. లక్ష్మక్క టీవీకి స్వాగతం. ఈరోజు లక్ష్మక్క టీవీలో వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. నేను ఇవి శుభ్రంగా ఇంట్లోనే కట్ చేసుకొని దీంట్లో ఉన్న తెల్లది పొట్టంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి 1 కేజీ ముక్కలండి. నాకు కేజీ ముక్కలు అయినాయి. దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, మెంతులు, ఆవాలు. నేను కేజీ ముక్కలు తీసుకున్నా కాబట్టి ఒక సగం స్పూన్ వచ్చేసి మెంతులు, ఒక స్పూన్ సగం వచ్చేసి జీలకర్ర, ఒక టీ గ్లాస్ అని చిన్న టీ గ్లాస్ అని ఆవాలు. మెంతులు జీలకర్ర వేయించి పెట్టుకున్నాను. ఈ ఆవాలు అయితే వేయించలేదు, ఎండలో పెట్టాను అంతే. ఇవి మెత్తగా పొడి చేసుకోవాలి మనము. ఒక గుప్పెడని ఎల్లిపాయలు, ఇన్ని కేజీ కాబట్టి ఇన్ని సరిపోతాయి. ఇప్పుడు కేజీకి వచ్చేసి మనకు 1/2 కేజీ కారం పడుతుందండి. అది మన కారం బట్టి వేసుకోవచ్చు. నాకైతే 1/2 కేజీ కారం వేస్తాను నేను. ఈలోపు మనము ఇది చల్లార పెట్టుకున్నాము కదా, దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకుంటే సరి, మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి పచ్చడి. ఇది ఏమంటే ముక్కలకు మనము ముక్కలు శుభ్రంగా కడుక్కొని బాగా మంచిగా ఆరిపోవాలి. ముక్క మనకు ఆరిపోతే సంవత్సరం అంతా ఉంటుంది. ముక్క గట్టిగా ఉంటుంది, మెత్తబడకుండా ఉంటుంది ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాం. నేను ఆయిల్ వచ్చేసి పల్లి నూనె తీసుకుంటున్నాను. దానికి సరిపడా ఆయిల్ వేసుకుంటా. 1/2 కేజీకి ఎక్కువ పడుతుండొచ్చు ఆయిల్. నేను 1 కేజీ ప్యాకెట్ తెచ్చాను. దానికి ఎంత పడుతుందో అంత మనం సరిపడా వేసుకొని 3 డేస్ తర్వాత చూసుకుంటే మనకు తక్కువ పడితే కొంచెం వేడి చేసుకొని చల్లగా అయినాక మళ్ళీ వేసుకోవచ్చు. అది మనం ఉప్పు కారం టేస్ట్ చేసి. ఇప్పుడైతే సరిపడా ఆయిల్ వేస్తాను. ఆయిల్ పొయ్యి మీద పెట్టినా అది కాగుతూ ఉంటుంది. ఈలోపు మనం ముక్కలకు పసుపు కొంచెం ఆయిల్ పట్టించుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది, మెత్తబడకుండా. ఈ ముక్కలకు మనము కొంచెం పసుపు, అలాగే ఆయిల్ లైట్గా. ఈ ముక్కలకు ఆయిల్ పట్టిస్తే ఏమవుతుందంటే మనకు మెత్తగా పడదు తొందరగా చట్నీ అనేది. ఇవి శుభ్రంగా కలిపేసుకోవాలి. మనం ఏ గిన్నెలు అయితే పచ్చడి పెట్టుకుంటామో అదే గిన్నెలు వేసుకొని మంచిగా కలిపేసుకుంటాం శుభ్రంగా. ఇప్పుడు మనకు ఆయిల్ ఎక్కింది. దీంట్లో ఒక సగం స్పూన్ అని మెంతులు, కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, మనము నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చండి. నేను పల్లి నూనె వాడుతున్నాను. మాడిపోకుండా తీసుకోవాలి పోపు మనం. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఇన్ని వేస్తున్నా నేను. వెల్లుల్లి రెబ్బలు వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. ఎక్కువ మాడనియద్దు. ఇది మాడిపోతే ఏమవుతుందంటే చట్నీ నల్లగా అయిపోతుంది. స్టవ్ బంద్ చేస్తున్నాను. నూనె మనకు చల్లగా అయ్యేలోపు మనం ఈలోపు ముక్కలకు జీలకర్ర పొడి, కారం, ఉప్పు అన్నీ పట్టించుకుందాము. ఇది కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కలుపుకుంటే సరి. మరి వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే నల్లగా అయిపోతుంది పచ్చడి, అల్లం వెల్లిగడ్డ మాడిపోయి. కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. కాయలకు మంచిగా పసుపు నూనె పట్టింది కదా. ఇప్పుడు నేను 1/2 కేజీ కారం వేసుకుంటున్నాను. ఇది దీంట్లో ఉప్పు వేసి పట్టించిన కారం అండి. అయితే దీంతోనే నేను 2 గ్లాసులు వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఒక సగం గ్లాసు ఉప్పు వేస్తాను. నూనె చల్లగా అయింది. దీంట్లో మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే అల్లం వెల్లిగడ్డ పేస్టు మనకు నేనైతే ఒక 1/2 కేజీ వేస్తున్నానండి. ఇది మన ఇష్టం. ఇక ఎక్కువ వేసుకుంటే కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది. నూనె చల్లగా ఇట్లా గోరెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. మరి వేడిగా ఉన్నప్పుడు వేస్తే బాగోదు, నల్లగా అయిపోతుంది. ఇది శుభ్రంగా కలిపేసుకోవాలి.
అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత ఒక చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు ఉంచితే సరి. ఒకవేళ మనకు దీంట్లో ఏమైనా వాటర్ లెక్క అనిపించినా అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో ఇంకిపోతుంది, పచ్చడి ఖరాబు కాకుండా ఉంటుంది. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాం. మన పోపు రెడీ అయ్యిందండి. స్టవ్ బంద్ చేసేసి మరి ఎక్కువసేపు పెడితే నల్లగా అయిపోతుంది. ఇలా అయితే సరిపోతుంది మనకి. ఈ కలర్ ఉంటే మరీ ఎక్కువ ఏగే అవసరం లేదు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది. పల్లి నూనె ఫస్ట్ ఒక గ్లాస్ కారం వేసినాను కదా, ఇంకొక గ్లాస్ కారం, అలాగే సగం గ్లాసు ఉప్పు. నేను మిరపకాయలు పట్టించేటప్పుడు వేసాను, అందుకోసం ఇప్పుడు సగం గ్లాస్ వేస్తున్నాను. 3 days తర్వాత మనం చూసుకొని తక్కువ పడితే వేసుకోవచ్చు, ఉప్పు కానీ కారం కానీ ఏదైనా. అలాగే వెల్లుల్లి రెబ్బలు, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి. ఇది కొలతతోనే చేసినాను కాబట్టి మొత్తం వేసేస్తున్నాను. ఏ మాత్రం తడి తగలవద్దండి. తడి తగిలితే ఏమవుతుందంటే చట్నీ ఖరాబ్ అయిపోతుంది. ఇలా మంచిగా కలిపేసుకున్నాం. దీన్ని శుభ్రంగా కలిపేసి అన్ని ముక్కలకు పట్టేసేయాలి. మంచి స్మెల్ వస్తుంది. వీళ్ళన్నీ కలిపి పక్కన పెట్టాను. ఆయిల్ చల్లగా అయిన తర్వాతనే వేసుకోవాలి. ఏమాత్రం వేడున్నా పచ్చడి నల్లగా అయిపోతుంది, ముక్క మెత్త పడిపోతుంది. ఆయిల్ మంచిగా చల్లగా అయిన తర్వాత పోసి మంచిగా శుభ్రంగా కలుపుకొని అలాగే మూత పెట్టేసి ఉంచేసేయాలి. ఒక 3 రోజులు పక్కకు పెట్టేసేయాలి. 3 రోజుల తర్వాత చూసి కలుపుకొని మనకు ఉప్పు కారం ఏం తక్కువ ఉన్నా మళ్ళీ కలుపుకోవచ్చు. మనం కలుపుకొని అప్పుడు టేస్ట్ చేసి ఒక డబ్బాలకు కానీ ఒక జాడీలోకి కానీ ఏ సీసాలకైనా ఎత్తి పక్కన పెట్టుకుంటే సరి. మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి ఇది. ఇలా ఒకసారి పెట్టండి. పోపు మంచిగా చల్లగా అయింది కదా, ఇది మనం మొత్తం ముక్కలలో వేసి కలుపుకోవాలి. మొత్తం వేసి మంచిగా కలుపుకోవాలి. కిందికి మీనికి ముక్కకు మంచిగా పట్టాలి ఆయిల్, ఉప్పు, కారం అన్నీ. ఇది మంచిగా చేయితోనే కలుపుకోవాలండి. గంటతో కలవదు, శుభ్రంగా కలవదు. మంచి స్మెల్ వస్తుంది. ఆవాలు, జీలకర్ర, మెంతుల వాసన, ఎల్లిగడ్డ వాసన బాగా వస్తుంది. కలుపుకుంటే నోట నీళ్ళు ఊరుతున్నాయి. ఇది మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను. మంచిగా కలిపిన తర్వాత ఈ విధంగా అయ్యింది. ఇది సూపర్గా ఉంది. మంచిగా వేడి అన్నం వేసుకొని ఇంత పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ముద్దపప్పు వేసుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా. ఇది ఇలా మూత పెట్టేసి ఒక 3 days తర్వాత మనం ఉప్పు కారం అన్నీ చూసుకుందాం. ఇప్పుడు నేను కొంచెం చూశాను, సరిపోయింది నాకైతే. 3 రోజుల తర్వాత తెలిసిపోతుంది మనకి ఇంకేమైనా పడుతుందా లేదా అనేది. ఇది ఇలా పెట్టేసి 3 days తర్వాత చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒక 3 days తర్వాత మన పచ్చడి ఇలా బట్ట కట్టి మూత పెట్టి నేను ఎవ్వరు తలగని చోట పెట్టేశాను. స్మెల్ అయితే అదురుతుంది బట్ట ఇప్పుతుంటేనే. ఆయిల్ మంచిగా పైనకి వచ్చేసింది. ఇది మంచిగా శుభ్రంగా కలిపి మనం ఇట్లా ఆయిల్ పైనకి వస్తే కరెక్ట్గా ఉన్నట్టు. మనకు ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే పైన నురగ వస్తుంది. మనకు నురగ రాలేదంటే సరిపోయినట్టే. కొంచెం అన్నము వేసుకొని తిని చూసి అయినా మనం ఏమైనా తక్కువ ఉంటే కలుపుకోవచ్చు ఇప్పుడే.
ఇలా మంచిగా శుభ్రంగా బాగా కలిపేసేయాలి. కిందికి మీదికి నీళ్ళనే వస్తుంది. ఇంకా బాగుంది తెలుసా, మంచి స్మెల్ వస్తుంది కలుపుతూ తినేప్పుడు మనకు. ఇలా సరాలు అది చేసినావా, ఇలా బాగా కలపాలి దగ్గర కూర్చుని. మంచి స్మెల్ వస్తుంది. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని, ఇంత నెయ్యి వేసుకొని, పప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసినాం కదా, మొత్తం దీన్ని ఒక డబ్బాలకు కానీ జాడీలో కానీ గాలి సీసాలకు కానీ పెట్టుకోవాలి. డబ్బా అనేది మనకు ఏదైనా సరే పొడిగా ఉండాలి, తడి ఉండదు. రాసి పెడుతున్నాం. ఒక డబ్బాలకు స్టోర్ చేసుకుంటే సరే. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. నేను కొలత ప్రకారం వేసినా కదా, సరిపోయినాయి. నేను అందుకని ఎత్తేసి పెడుతున్నాను. నేను ఏం కూర లేకున్నా అప్పటికప్పుడు కొంచెం అన్నం వేసుకొని, ఇంత నెయ్యి వేసుకొని, పచ్చడి వేసుకొని తినవచ్చు. ఈ అల్లం పచ్చడి, అది నువ్వులు పోసి ఉడక పచ్చడి పెడతారు, అది కూడా చాలా బాగుంటుంది. సో నువ్వులే పోసి దాంట్లో కారం అనేది యాడ్ చేయరు, నువ్వులతోనే బాగుంటుంది. తురుము పచ్చడ, నువ్వుల పచ్చడ, బొరుగు పచ్చడ. నాకు ఒక డబ్బా నిండా వచ్చింది. కేజీ కాయలు నేను పెట్టింది. కొట్టించిన తర్వాత కేజీ ముక్కలు అయ్యాయి. చిన్న చిన్న కాయలు వచ్చేసి ఒక 15 కాయలు అనుకోండి. ఈ సైజు ఉన్నాయి కాయలు మావి. అయితే ఇవి మొత్తం దాని పిక్క అంతా ఓంగా నాకు కేజీ ముక్కలు వెళ్ళినాయి. కేజీకి పావు కేజీకి జర ఎక్కువ కారం పొడి, దాంట్లో సగం పావంతంతా చెప్పాను కదా, ఒక టీ గ్లాస్ అంతా ఆవపొడి, ఒక 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూను మెంతులు అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని నేను పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా. అల్లం వెల్లిగడ్డ వచ్చి పేస్టు పావు కేజీ పట్టింది నాకు కేజీ ముక్కలకు. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ మనం ఎదుగుతుంది పచ్చడి కూడా. తినేటప్పుడు మనకు ముక్కలే కాకుండా సోయి ఉంటుంది కాబట్టి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. అందుకోసం అల్లం వెల్లిగడ్డ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో అన్నం వేసి ఉడిసేసుకుంటాం. ఇది నా మామిడికాయ పచ్చడి. వేడి అన్నం మంచిగా కలిపేసి నెయ్యి, కొంచెం నెయ్యి వేయడం వల్ల నాకు నెయ్యి మామిడికాయ పచ్చడి చాలా ఇష్టమైంది. దాని పక్కన ఇంకా ముద్దపప్పు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది బాగా మంచిగా కలిపేసుకున్నాం ఘోరంగా. ఇంకే మంచిగా ఉంటుంది. ఇంత వెళ్తుంది దీనికి మాత్రమే. నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి. మా ఆయనకైతే అంటున్నాడు అక్కడే పక్క కూర్చొని. మా అమ్మ ఇట్లా కలిపి మాకు ముద్దలు పెట్టేది పచ్చడి చేస్తే. మా అమ్మమ్మ ఆమె కూడా పెడుతుండే. అదే
తింటున్నా, మీరు తినండి చేసుకొని. ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా నెయ్యి ఫ్లేవరు, కొత్త మామిడికాయ కదా, ఆవకాయ కదా, ఆ ఘాటు తెలిసిపోతుంది మనకు. నేనే తినచ్చు, కడుపు నిండా తినేయచ్చు. మా ఆయన ఆల్తలేడు, ఆయన కూడా పెడతాం ముద్ద. అన్నం వేసుకొని కడుపు నిండా తినేసి కంటి నిండా నిద్రపోండి, ఇంకేం పని లేదు. ఇప్పుడు మంచిగా పచ్చళ్ళు పెట్టుకోండి, హాయిగా తినండి. మరీ పచ్చడి అని ఎక్కువ తినకండి, గ్యాస్ ఫామ్ అవుతుందండి. ఇది పల్లీల నూనె కాబట్టి స్మెల్ బాగుంది, పచ్చడి అయితే అదిరిందండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.